పార్లమెంట్ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఆ రాష్ట్ర హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. బెంగాల్ ప్రభుత్వం 2010 తర్వాత జారీ చేసిన దాదాపు 5 లక్షల ఓబీసీ సర్టిఫికెట్స్ ను హైకోర్టు రద్దు చేసింది. ఈ సర్టిఫికెట్లన్నీ చట్టవిరుద్ధమైనవిగా కోర్టు అభిప్రాయపడింది. తాజాగా కోల్కతా హైకోర్టు తీర్పుపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ స్పందించారు. కోల్కతా కోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం బెంగాల్ విధానమే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ ఉందని కీలక ఆరోపణలు చేశారు. కోర్టు తీర్పు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకకు కూడా వర్తిస్తుంది అన్నారు. ఈ విషయాన్ని అక్కడి ప్రభుత్వాలు గమనించాలి అన్నారు. తెలంగాణలో బీసీ ఈ పేరు మీద ముస్లింలకు 4% రిజర్వేషన్లు కల్పించడంతో ఓబీసీలకు అన్యాయం జరుగుతుందని లక్ష్మణ్ ఆరోపించారు. కల్కతా హైకోర్టు ఒక సంచలనమైన తీర్పు. ఇది విపక్షాలకు, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి మమతా బెనర్జీ ప్రభుత్వానికి చంపపెట్టే లాంటి తీర్పు ఇది. ముస్లింలకు కల్పించినటువంటి ఓబీసీ హోదాను రద్దు చేస్తూ నిన్న కల్కత్తా హైకోర్టు తీర్పు ఏదైతే ఇవ్వడం జరిగిందో ఆ తీర్పును భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తూ ఉన్నది. కోర్టు చాలా స్పష్టంగా వాళ్ళందరినీ కూడా ఓబీసీలుగా ప్రకటించడాన్ని కేవలం ఒక మతాన్నే ప్రామాణికంగా తీసుకొని చేసినటువంటి ఈ యొక్క అంశాన్ని కోర్టు తప్పు పట్టడమే కాకుండా ఇది కేవలము ఓటు బ్యాంకు రాజకీయాల కోసము, ఒక వర్గం వారి మెప్పు కోసం చేసినట్టుగా భావించడం జరిగింది. 77 తెగలను చేర్చడం ద్వారా ఒక విధంగా చూస్తే అది ముస్లిం సమాజాన్ని కూడా పూర్తిగా అవమానపరిచినట్టుగానే అది కోర్టు తెలిపింది. బెంగాల్లో జరిగినటువంటి ఉదంతమే ఇవాళ ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణలో కూడా మతపరమైన రిజర్వేషన్లు బీసీఈ కోటా పేరు మీద జరుగుతుందో తప్పకుండా కోర్టు ఆ తీర్పు ఈ 2 రాష్ట్రాలకు కూడా వర్తిస్తుంది. అదే రకంగా కర్ణాటకలో కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా కేటగిరీ 2B కింద ముస్లింలను ఏదైతే చేర్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ ప్రభుత్వాన్ని కూడా ఈ తీర్పు వర్తించే రీతిలో ఉందనే విషయాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా గమనించాలి.